డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి కెరీర్లోనే 2 అంశాలు మాయని మచ్చగా మిగిలి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణమైతే అవి ఇంకా పెరిగి పెరిగి పెద్దవై 2029కి కూడా అదేలాంటి ఫలితాలు వచ్చే రకంగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్కి ఇక ది ఎండ్ కార్డు పడబోతుంది అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. మరి ఇది 29 ఎన్నికల దాకా ఎందుకు కంటిన్యూ అవుతాయి ఈ 2 అంశాలు? అలాగనే జగన్మోహన్ రెడ్డి ఇక గేమ్ ఓవరేనా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే ఆ 2 అంశాలు అనంటే అందులో చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఒకటి అమరావతి, రెండోది ఇంట్లో ఉన్న గొడవ. షర్మిలతోటి ఆయనకున్న వివాదం ఎంత పెద్దదిగా పెరుగుతుంది అనంటే మొన్న విజయమ్మ లేఖతోటి అసలు జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టేసినట్టుగా అయిపోయింది. నడి బజార్లో నంగా నిలబెట్టినట్టుగా ఇంట్లో ఉన్న మనుషులే ఇంత తీవ్ర వ్యతిరేకత ఎందుకు చూపిస్తున్నారు అన్నట్టుగా తయారైంది. దాని మీద వైసీపీ నాయకులు కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేసిన విజయమ్మ లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే, తల్లే కొడుకుని విమర్శిస్తుంటే ప్రజలు ఏ రకంగా చూస్తారు? దాని మీద బయట వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడుతుంటే ఇంకా అసలు ప్రజలు ఏ రకంగా చూస్తారు? దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇలాగా దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా ఎంత పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇక అమరావతి విషయానికి వస్తే, అమరావతి అనే తేనె తొట్టెని జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా ఇంతలావు పెద్ద రాయి పెట్టి కొట్టి మరీ ఈగలన్నింటినీ లేపాడు. అసలు ఆ విషయం జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. లేదు, వెళ్ళాడు, తనకున్న అభిమతం మేరకు మొత్తాన్ని ఏదో మటుమాయం చేసేద్దామనే ప్రయత్నం చేశాడు అని అంటే తప్పో ఒప్పో చివరి దాకా వెళ్ళిపోవలసింది. 3 రాజధానుల బిల్లు రద్దు చేసుకోవటం, బిల్లుని వెనక్కి తీసుకోవటం జగన్మోహన్ రెడ్డికి ఇక యూటర్న్ తీసుకున్నట్టుగానే అయిపోయింది పొలిటికల్ కెరియర్లో. జగన్మోహన్ రెడ్డి అనుకున్న పని సాధించాలి అనుకొని 3 రాజధానులు తీసుకొచ్చాడు. కానీ ఆయన అభిమతం ఒకటే, వైజాగ్ రాజధానిగా మార్చుకోవాలి, వైజాగ్లో ఉన్న భూములన్నీ తన మనుషుల చేత ఆక్రమింపజేసేసుకుని ఆ తర్వాత మొత్తం ఆయనే వాటన్నిటిని లాగేసుకోవాలి. చట్టంలో ఉన్న లొసుగులు కావచ్చు, లేకపోతే రాజకీయపరమైన అవసరాలను కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఏ అమరావతికి ఫౌండేషన్ స్టోన్ వేశారో నరేంద్ర మోడీ, అదే 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా సహకరించారో కూడా చూసాం. కాకపోతే అప్పుడున్న అవసరం అలాంటిది. కానీ 24లో జగన్ ఇంత లో స్టాండర్డ్స్కి పడిపోతాడని బీజేపీ కూడా అనుకోలేదు. అంటే కాకపోతే వాళ్ళకు కూడా అవసరమే కాబట్టి ఒక్క ఉదుటన జగన్మోహన్ రెడ్డిని వదిలేసేసి కూటమి కట్టి టీడీపీ పార్టీతోటి చేతులు కలిపేశారు వాళ్ళు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ కూడా యాడ్ అవటం ఇంకా పెద్ద మైనస్ అయి కూర్చుంది. ఎంత కాదనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రభావం జగన్మోహన్ రెడ్డి మీద కూడా చూపించింది అనేది ఇందులో ఒప్పుకోవాల్సిన వాస్తవమే. ఎందుకంటే మధ్యలో పవన్ కళ్యాణ్ని కూడా చాలా తీవ్రంగా అవమానిస్తూ గెలకటం, ప్రతి ఒక్క నాయకుడు అంటే పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకున్నారండి అన్నట్టుగా కనిపిస్తుంటుంది. అంటే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి కౌంటరో, లేదు నారా లోకేష్ కౌంటరో ఇవ్వచ్చు, బాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు చూసుకున్నారన్నట్టుగా ఉంటుంది. కానీ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, ఇంకా కింది స్థాయి వాళ్ళు, ఆర్కే రోజా లాంటి వాళ్ళు బయటకు వచ్చి అసలు ఏకలో ఓకలాగా తీసవతలు పాడేసేస్తే మరి దాని ప్రభావం ప్రజల్లో ఎలా ఉంటుంది? అదే కనపడింది. వాళ్ళందరినీ కూడా మొత్తాన్ని ఓడించి అవతల పడేశారు. ఏ ఒక్కళ్ళు గెలవలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభావమే తగ్గిపోతే ఇక వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి గెలుస్తారు? ఇక అమరావతి అంశం తీసుకుని వస్తే 3 రాజధానులు అని తాను తెలివైన పనిచేస్తున్నట్టుగా ఒకవైపు రాయలసీమ ప్రాంత ప్రజల్ని, మరొక వైపు ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆకట్టేసుకుంటే ఈ మధ్యలో ఉన్న వీళ్ళేముంది, వీళ్ళని అక్కడ మనకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకున్నారు. కానీ అది కూడా ఏం ప్రభావం చూపించలేదు. దానికి గల కారణం ఏంటి అనంటే వీళ్ళు ఎంటర్ అయితే ఆ రాజధాని పరిస్థితి ఎలా ఉంటుందని అది అందరికీ తెలుసు.
కాకపోతే రాయలసీమలో కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెడతాను అని చెబితే అక్కడ ఉన్న కొంతమంది మేధావులని చెప్పబడుతున్న ఈ వైసీపీకి దగ్గరగా ఉన్న వాళ్ళందరి చేత ఏదో కొంత మాట్లాడించే ప్రయత్నం చేసిన మరి రాయలసీమలో కూడా సీట్లు రాలేదు జగన్మోహన్ రెడ్డికి. జ్యుడిషియల్ క్యాపిటల్ గతంలో ఉన్న దానిలాగానే మేము చేస్తామని చెప్పుకున్నప్పటికీ అక్కడ కూడా రాలా. ఇక ఉత్తరాంధ్రకి వెళ్ళేటప్పటికి వీళ్ళు కేవలం భూముల కోసమే మన ఉత్తరాంధ్ర మీద పడ్డారు అనే విషయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా ఎలుగెత్తి చాటారు. అక్కడ కూడా సీట్లు రాలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెబుతున్న ఈ అమరావతి ఈ ప్రాంతంలో అయితే అసలు వచ్చే అవకాశం కూడా లేదనుకోండి. అమరావతి అనే దాన్ని కదిలించి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పటికీ కూడా అమరావతి రాజధాని అని నిన్న ఈ అసెంబ్లీలో తీర్మానం చేయించి పార్లమెంట్లో కూడా చట్టం చేయటానికి కూడా అడుగులు వేస్తున్నా ఇంకా మండలిలో మీరు ఎందుకని తీర్మానం తీసుకొని రాలేదు అని అంటే వాళ్ళ స్టాండ్ ఏంటి? మండలిలో తీర్మానం తీసుకొని వస్తే అక్కడ దాన్ని వ్యతిరేకిద్దామనే కదా. అంటే అమరావతికి వ్యతిరేకమైన పని చేద్దామనే ఒక ఉద్దేశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా బయటపెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అమరావతికి మేము ఇంకా వ్యతిరేకమే అని చెప్పకుండా చెప్పినేసినట్టు అయిపోయింది కదా. అంటే అమరావతి అంశాన్ని ఇంకా వదిలిపెట్టలేదు నేను అని. రేపు ఒకవేళ పార్లమెంట్లో చట్టం చేసినప్పటికి కూడా అందులో ఇంకా ఏమైనా లొసుగులు ఉన్నాయా, వాటి ద్వారా మనం ఏమైనా మార్చొచ్చా అనే అంశాన్ని కూడా ఆలోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ప్రజల్లో ఇప్పుడు గట్టిగా ఉంది. కాకపోతే ఏ అమరావతిని అయితే చూజ్ చేసుకున్నాడో చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి కదిల్చటానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ విఫలయత్నాలు అయిపోవటం, అమరావతిని ఇక్కడ నుంచి కదల్చకుండా అమరావతి రాజధానిగా చేయటంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అవటం ఈ రెండు హుడాహుడిన మొన్న తీర్మానంతో జరిగిపోయినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి అంశాన్ని తట్టి లేపుకున్నట్టుగా అయిపోయింది. ఇక పర్సనల్గా వచ్చిన అంశం ఈ చెల్లితోటి ఉన్న విభేదాలని పార్టీ దాకా తీసుకొచ్చి ప్రజల్లో దాకా తీసుకొచ్చి పార్టీ మనుషులతోటి సొంత మనుషుల్నే తిట్టించి ఇదంతా ప్రజల్లో చాలా తీరని ఆందోళనకు గురి చేసింది. ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు? తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళను కూడా బూతులు తిట్టిస్తారా పార్టీ నాయకులతోటి అనేది ఒక అంశం బయటకు వస్తే అసలు ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మొన్న విజయమ్మ రాసిన లేఖ ద్వారా ఏమైంది? గతంలో ఇది రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తి అని. అంటే ఇప్పుడు ఏ అక్రమాస్తులు అయితే జగన్మోహన్ రెడ్డి మీద సంపాదించాడని కేసులు ఉన్నాయో ఈ ఆస్తులు మొత్తం మరి వైఎస్ఆర్ పుణ్యం. అందుకని ఇందులో షర్మిలకు కూడా వాటా ఉండాలి అనేది కదా. ఎందుకంటే వైఎస్ఆర్ సీఎం అవ్వబోయేటప్పటికంటే ముందు వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. కొత్తగా ఇప్పుడు ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి తెలియకపోయినా మరి చాలామంది ఇంకా పాత విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెబుతున్న అంశాలని కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ అక్రమాస్తుల కోసం ఇద్దరు కొట్టుకుంటూ బజార్ను పడి ఇప్పుడు షర్మిలతోటి మరి విజయమ్మ కూడా కలిసిపోయి కొడుకుని నిందిస్తుంటే కన్న కొడుకు తల్లికి చెల్లికి అన్యాయం చేస్తున్నాడని మరి ఇప్పుడు టీడీపీకి జనసేనకి వాళ్ళే ఒక అస్త్రం ఇచ్చినట్టు అయిపోలేదా? ఈ రెండు మాయని మచ్చలతోటి జగన్మోహన్ రెడ్డి రేపు 29 ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు. మరి అందులో పరిస్థితి ప్రభావం ఎలా ఉంటుంది? కూటమి ఇంకా ఎక్కువగా ఏదైనా తప్పులు చేస్తే ఇవి ఈ రెండు సమసిపోతాయా అనుకునే రకంగా ఉన్నప్పటికీ ఈ రెండు మాత్రం జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన మైనస్ తీసుకొచ్చి పెడతాయి. జగన్ గేమ్ ఓవర్ కూడా చేసేస్తాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.